జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవోపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాత్ భవేత్. చక్షుషే జగతాం కర్మ సాక్షినే తేజసాం నిధే మూర్తిత్వయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వజగములకు చక్షు వంటి వాడును, సర్వ కర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కారం. కలో పరాశరి హోర ప్రత్యక్ష ఫలదర్శిని తదుక్త రిక్తానుమేయం జన్మకాల శుభాధికం. కలియుగమునందు పరాశర హోర ప్రత్యక్ష ఫలదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశర యందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలం బట్టి శుభాశుభ ఫలితాలను నేను ఇప్పుడు చెప్పుచున్నాను. మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాట రాశి వారికి మార్చి నెల ఫలితాలను చెప్తూ ఉన్నాను. రవి యొక్క ఫలితాలు. రవి కర్కాట రాశి వారికి అశుభ ఫలదాత. అంటే పూర్తిగా ఇందులో ఉన్న నక్షత్రాల వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం వారికి రవి వల్ల చెడు ఫలితాలే కలుగుతాయి. అవేంటంటే అనారోగ్యము, ఉదర సంబంధమైన సమస్యలు రావడం, మానసికమైన ఒత్తిడి, కొంచెం చికాకులు, ఖర్చులు ఎక్కువ కావడం, గౌరవ మర్యాదలకు లోటు అనేది ఏర్పడడం, ఆస్తి నష్టం కలగడం, అపార్థాలు, గొడవలు కావడం, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు కలగడం వంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. కర్కాట రాశి వారికి కుజుడి వలన చెడు ఫలితాలు కలుగుతాయి. అవి ఏంటంటే ఖర్చులు, నష్టాలు, కోపం ఎక్కువగా రావడం, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం, కొంచెం రక్త సంబంధమైన వ్యాధులు రావడం, ఆయుధాల వల్ల గాయాలు కలగడం, కొంచెం ఆరోగ్యం గురించి ఎక్కువగా ఖర్చులు చేయడం, అంటే హాస్పిటల్కి ఎక్కువగా ఖర్చులు పెట్టడం, కొంచెం మానసిక చింతలు అనేవి కలుగుతాయి. అంటే అనుకున్న పనులు కాకపోవడం వల్ల వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికమైన వ్యాధులకు గురి అయ్యే అవకాశం ఉంది. కొంచెం జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు అనేవి కూడా వస్తాయి. ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగ స్థానంలో వీరి యొక్క ప్రవర్తన వల్ల కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు కూడా కొంచెం ఉన్నాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కర్కాట రాశిలోని పునర్వసు నక్షత్రం వారికి బుధుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు. సుఖవంతమైన కుటుంబ జీవనం, ధనం మరియు సంపదల ఉంటాయి. ఆకస్మికమైన ధనలాభం ఉంటుంది. మేధో సంబంధమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారంటే లాభాలు ఉంటాయి. వృత్తిలో లాభాలు ఉంటాయి. సంపదలు పెరుగుతాయి. తద్వారా ఆభరణాలు, నూతన వస్తువులను కొంటారు. జన సహకారం అనేది లభిస్తుంది. ఇక కర్కాట రాశిలోని మిగిలిన నక్షత్రాలు ఏంటంటే పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రము చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి. మానసికమైన ఒత్తిడి, కటువైన భాషను, అంటే బుధుడు వాక్కారకుడు కాబట్టి మాట అనేది కొంచెం కటువుగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, ఆస్తి నష్టము, దురాలోచన, చెడు ఆలోచనలు చేయడం, దుష్టజన సాంగత్యం చేయడం. అంటే బుధుడు స్నేహితులకు కారకుడు. నీచ స్థానంలో ఉన్నప్పుడు చెడు సహవాసం చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎల్లప్పుడూ కొంచెం కోపం కలిగి ఉంటారు. కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. కొంచెం మానసికమైన ఒత్తిడి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు, అంటే ఆరోగ్యం బాగాలేకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కర్కాట రాశి వారికి గురుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు. వివాహం లాంటి ఇతర శుభకార్యాలు కూడా జరుగుతాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. కుటుంబ వృద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి కలుగుతుంది. నివాసంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థితికి, అంటే ప్రమోషన్స్ వస్తాయి. బెటర్మెంట్, అంటే ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఇలాంటి శుభ ఫలితాలను ఈ రాశి వారికి గురుడు కలిగిస్తాడు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు.
కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం వారికి శుక్రుడు అత్యంత శుభ ఫలితాలను కలిగేస్తాడు. సుఖవంతమైన వైవాహిక జీవితం అనేది ఉంటుంది. ధన సంపాదన అనేది పెరుగుతుండేది. వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. తర్వాత కర్కాటక రాశిలోని పుష్యమి ఆశ్లేష నక్షత్ర వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ పెద్దల నుంచి కష్టాలు, కోర్టు కేసులు, ప్రమాదాలు, నష్టాలు, అధిక రుణాలు, అనారోగ్యము, సుఖ వ్యాధులు, కుటుంబంలో సమస్యలు, కుటుంబ చింతలు, అనుచిత కార్యక్రమాల వల్ల ఖర్చులు లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శని యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి శని శుభ ఫలితాలను కలిగేస్తాడు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తాడు. అంటే శని కర్మకారకుడు కాబట్టి వారి జాతకంలో శని బలంగా ఉన్నట్లయితే శుభ ఫలితాన్ని కలిగేస్తాడు. సేవకుల యొక్క సహాయకారం కూడా లభిస్తుంది. రాజుల యొక్క అంటే ప్రభుత్వ అధికారుల యొక్క మన్ననలను కూడా మీరు పొందుతారు. చేసే వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహం, పుత్రపోత్రాబ్ది, సంతాన ప్రాప్తి వంటివి కూడా కలుగుతాయి. అంటే శని వివాహ కారకుడు. శని మంచి స్థానంలో ఉన్నప్పుడు అంటే గోచారంలో కానీ దశల్లో కానీ శని మంచి స్థానంలో ఉన్నప్పుడు వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహువు 15వ తారీఖు వరకు అంటే మార్చి 15వ తారీఖు వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోను, దాని తర్వాత 16వ తారీఖు నుంచి 31 వరకు పూర్వభద్ర నక్షత్రంలో కూడా సంచరిస్తున్నాడు. అంటే రాహుకేతులు ఎప్పుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇలా సంచరించే సందర్భంలో కర్కాటక రాశి వారికి రాహువు శుభ ఫలితాలనే కలిగేస్తాడు. అంటే కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. అనుకున్న పనులను పట్టుదలతో వీరు సాధిస్తారు. అనేక చింతల నుంచి, బాధ నుంచి వీరికి విముక్తి అనేది లభిస్తుంది. సోదర సౌఖ్యము లభిస్తుంది. కొన్ని కోరికలు మాత్రం నెరవేరుతాయి. కష్టాలతో కూడిన ప్రయాణాలు కొన్ని చేస్తారు, కానీ వృత్తి ఉద్యోగాల్లో విజయాన్ని సాధిస్తారు. తర్వాత కేతు ఇచ్చే ఫలితాలు. పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రము కేతువు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు. కొంత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకై డబ్బును వీరు ఖర్చు చేస్తారు. పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు తాము చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారంటే ఈ నక్షత్ర జాతకులకు మాత్రము కేతువు శుభ ఫలితాలను కలిగేస్తాడు. ఆస్తులు కూడబెట్టుకుంటారు. సర్వకార్యాలలో విజయాన్ని సాధిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అధిక వ్యయం, రోగము, భార్యతో తగాదాలు ఏర్పడతాయి. బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు, అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో, అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. ఉద్యోగ స్థలంలో పై అధికార యొక్క మన్ననలను పొందుతారు. వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి. అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది. మానసిక చింతనలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. బాధలు, దుఃఖాలు, శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రోగాలు ఉంటాయి. రోగాల బాధపడుతూ ఉంటారు. ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చవి చూసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి, రేవతి నక్షత్రం వారికి ఇవన్నీ కూడా
15వ తారీఖు వరకే, 15 మార్చి వరకే జరుగుతాయి. దాని తర్వాత కూడా 16 మార్చి 25 నుంచి 31 మార్చి 2025 వరకు కూడా రాహువు వీరికి కొంచెం ఇబ్బందులనే కలుగజేస్తాడు. అంటే ఆ, దుఃఖ ప్రయాణాలు చేయడం, అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం, కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని అంటే ఓటమి పాలు కావడం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడం, ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం, అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది. ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంట బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కేతు మీనరాశి వారికి, అదే కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది. జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి. అంటే సుఖమైన జీవితం కలుగుతుంది. భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. తీర్థయాత్రలు బాగా చేస్తారు. పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. కలత్ర సౌఖ్యం అనేది ఉంటుంది. వివాహ సౌఖ్యం అని ఉంటుంది. సంతోషం అనేది వెలువరుస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు. ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి. కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.